అంకితం అవుతాను. పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఒక సుదినం ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగు జాతి మరచిపోలేనటువంటి రోజుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు. తెలుగు వారి కోసం ఒక పార్టీ ఉద్యమించినటువంటి రోజు. ఆ రోజు 1982 మార్చి 29 అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానం తెలుగు వాళ్ళ ఖ్యాతిని నిర్వీర్యం చేసి గుర్తింపు గౌరవం లేకుండా పరిపాలన చేసినటువంటి రోజులు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితులు ఆ రోజు 82కు ముందున్న ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా అటువంటి పరిస్థితుల్లో సినీ రంగంలో రారాజుగా వెలుగొందుతున్నటువంటి నందమూరి తారక రామారావు గారు రాజకీయ పార్టీ స్థాపించాలనే ఒక ఆలోచన రావడం. 1977లో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి తుఫాన్ దివిసీమ ఉప్పెన మీ అందరికీ ఎంతమంది గుర్తుందో, కానీ బ్రహ్మాండమైనటువంటి ఘోరమైనటువంటి విపత్తు సంభవించింది. వేలాది మంది ప్రాణాలు ఆ తుఫాన్లో బలైపోయినటువంటి పరిస్థితి. కోట్లాది రూపాయల ఆస్తులు పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు సినీ రంగంలో వెలిగిపోతున్నటువంటి ఎన్టీ రామారావు గారు ప్రజల మధ్యకు వచ్చి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు కళ్ళారా చవి చూసి వారి కోసం జోలు పట్టి వారిని ఆదుకోవటానికి ఒక కళాకారుడుగా ముందుకొచ్చినటువంటి రోజులు. ఆ రోజే సమాజం మీద వారికి ఒక ఆలోచన ఇచ్చింది. ఈ సమాజం నాకు చాలా ఇచ్చింది, నేను తిరిగి ఏదో ఒకటి చేయాలి, సమాజానికి తిరిగి బ్యాక్ టు సొసైటీ అనే నినాదంతో ఏదో ఒకటి చేయాలనే ఒక తలంపుతో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులన్నీ, పేదవాడికి అధికారం అంటే తెలియదు, పేదవాడికి తినడానికి తిండి లేదు, ఉండడానికి గూడు లేదు, కట్టుకోవడానికి నిండా పట్టలేని పరిస్థితుల్లో రాజకీయ పార్టీ స్థాపించినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఒక్కసారి మీరందరూ ఆలోచన చేస్తే పార్టీ స్థాపించినటువంటి 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది. పార్టీ స్థాపించిన తర్వాత చైతన్య రథాన్ని ఏర్పాటు చేసుకొని ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ గ్రామాన వీరి ఆ చైతన్య రథంలో పర్యటించి ఆయన 9 నెలలు చేసినటువంటి ప్రచారం భారతదేశంలో అప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా చేసి ఉండలేదు. ప్రజల మధ్యకి ఎప్పుడు కూడా రాజకీయ పార్టీ నాయకుడు అనేవాడు ఏ రోజు ఆ విధంగా విస్తృతంగా ప్రజల మధ్య పర్యటించినటువంటి పరిస్థితులు లేవు. ఎన్టీ రామారావు గారు ఉదయం బయలుదేరితే చైతన్య రథం ఈ రోజు ఉదయం 10 గంటలకి వేమూరులో మీటింగ్ ఉందని చెప్పి అనౌన్స్ చేస్తే అది రాత్రి 10 కావచ్చు, 12 కావచ్చు. ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ, ఆ రోజు సెల్ ఫోన్లు లేవు, మామూలు ఫోన్లు కూడా ఏదో ఊరికి ఒకటో ఉండేది. అటువంటి పరిస్థితుల్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండేది. ఎప్పుడుకి వస్తాడో తెలియదు, ఎంత దూరం ఉన్నాడో తెలియదు. 10 గంటలకు వస్తానని టైం ఇచ్చాడు కాబట్టి 10 గంటల నుంచి 10 కాపులు కాయటం, అది మళ్ళీ 12 గంటలు లేటు కావచ్చు, 10 గంటలు లేటు కావచ్చు. ఈ రోజు అన్నది రేపొద్దును కూడా